నమస్తే భారత్. రామసేతు ఈ పేరు విన్న వెంటనే హిందువులందరి మధ్యలో మెదిలేది మనం ఎంతో పవిత్రంగా భావించే మన ప్రాచీన ఇతిహాసం శ్రీమద్ రామాయణంలోని కీలక ఘట్టాలే. మరీ ముఖ్యంగా శ్రీరాముడు సీతమ్మ తల్లిని రావణ చెర నుంచి విడిపించడం కోసం లంకకు వెళ్లేందుకు వానరసేన సాయంతో సముద్రంపై నిర్మించిన వంతెనగా ఈ రామసేతుని నమ్ముతారు. కానీ ఇన్నాళ్ళు దీనికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. అయితే అదంతా గతం. ఇప్పుడు రామసేతు ఒక కాల్పనికత కాదు, కనికట్టు అంతకంటే కాదు. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రామసేతు రహస్యాలను బయటపెట్టింది. ఇంతకు ఇస్రో బయటపెట్టిన ఈ రామసేతు రహస్యాలేంటి? రామసేతు కాల్పనికం కాదని ఇస్రో ఎలా తేల్చింది? సైన్స్కు స్పిరిచువాలిటీకి నిజానికి లంకె కుదరదు. లాజిక్లు ఆధారాలపైన సైన్స్ ఆధారపడితే నమ్మకం పునాదిగా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఆ విశ్వాసమే దైవం లాంటి శక్తిని, ఆ దైవత్వం యొక్క ఉనికిని జీర్ణించుకుంటుంది. సైన్స్ మాత్రం ఇతిహాసాలు, పురాతన గ్రంథాల్లో చెప్పిన వాటిని ఒప్పుకోవటానికి అస్సలు ఇష్టపడదు. ఏది నమ్మాలన్నా సరే సాక్ష్యాలు, ఆధారాలు కావాలంటుంది సైన్స్. అయితే ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలోనూ అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ సైన్స్ ఎన్నో రహస్యాలను ఛేదించలేకపోయింది. ఈజిప్ట్ పిరమిడ్లు, బెర్ముడా ట్రయాంగిల్ నుంచి ఎన్నో మర్మాల గుట్టు ఇప్పటికీ వీడలేదు. వాటి విషయంలో శాస్త్రవేత్తలు, పరిశోధకుల మధ్య ఎన్నో భిన్నాభిప్రాయాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ కోవలోకి వస్తుంది మన రామసేతు కూడా. కోట్లాది మంది హిందువులకు సీతమ్మ కోసం శ్రీరాముడికి సాయంగా వానరసేన నిర్మించిన ఆ వారధే రామసేతు. కానీ హేతువాదులు, సైంటిస్టులు, అన్యమతస్థులు మాత్రం రామసేతు వెనుక మిస్టరీ మాటే లేదంటారు. ఆ నిర్మాణం వెనక రామాయణ కథ కూడా లేదు అంటూ, అదంతా కట్టుకథలు అంటూ మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు. అయితే ఇది ఈనాడు కొత్తగా మొదలైన చర్చ కాదు, దశాబ్దాలుగా జరుగుతున్నది. సరిగ్గా 7 సంవత్సరాల క్రితం నాసా శాటిలైట్ కొన్ని చిత్రాలను పంపించింది. మన దేశాన్ని, శ్రీలంకను విడదీసే హిందూ మహాసముద్రం అంతర్భాగానికి సంబంధించిన ఫోటోలవి. భారత్, శ్రీలంక మధ్య హిందూ మహాసముద్రం లోతు తక్కువగా ఉన్న ప్రాంతంపై ప్రయాణిస్తున్న సమయంలో నాసా శాటిలైట్ ఒక ఆశ్చర్యకర పరిణామాన్ని గుర్తించింది. ఆ ప్రాంతంలో సముద్రంలో మునిగిపోయిన పెద్ద వస్తువుల కదలికలను ఆ శాటిలైట్ గుర్తించింది. వెంటనే ఆ కదలికలకు సంబంధించిన ఫోటోలు తీసి శాస్త్రవేత్తలకు పంపించింది. నాసా శాటిలైట్ పంపిన ఈ ఫోటోల్లో ఉన్న రాళ్ళు మామూలు రాళ్ళు కాదు, చాలా పెద్ద బండరాళ్ళవి. దాంతో శాస్త్రవేత్తల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఎందుకంటే ఆ ఫోటోల్లో ఉన్న రాళ్ళు భారత్, శ్రీలంక మధ్య ఓ రాతి వంతెనకు సంబంధించినవి. దాంతో ఇండియానా యూనివర్సిటీ, నార్త్ వెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, సదర్న్ ఒరెగాన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు, జియాలజిస్టులు రంగంలోకి దిగి పరిశోధనలు జరిపారు. ఆ పరిశీలనల్లో ఆ రాతి వంతెన సుమారు 30 మైళ్ళ పొడవుతో ఉన్నట్లు బయటపడింది. సైంటిస్టులు, జియాలజిస్టులు పరిశోధించిన ఆ రాతి వంతెన మరేదో కాదు, భారతీయ మూలాల్లో ఇమిడిపోయిన రామాయణం తాలూకు జ్ఞాపకం. అదే శ్రీ రామసేతు. ఆడమ్ బ్రిడ్జ్గా, సేతు బంధనంగా పేర్కొన్న ఈ రామవారధి నిర్మాణానికి చెందిన రాళ్లవి. దాంతో శాస్త్రవేత్తల దృష్టి ఆ రాళ్ళు, వాటి కింద ఉన్న ఇసుక నిర్మాణంపై పడింది. భూగర్భ శాస్త్రవేత్తలు, సముద్ర పరిశోధకులు ఇసుక, రాతి వంతెన నిర్మాణాలపై లోతుగా పరిశోధనలు జరిపారు. ఆ రీసెర్చ్లో విస్మయపరిచే ఎన్నో విషయాలు బయటపడ్డాయి. హిందువుల ఆధ్యాత్మిక విశ్వాసాలతో పెనవేసుకుపోయిన రామసేతు భారత్, శ్రీలంకను కలిపే వారధి. తమిళనాడులోని రామేశ్వరం దీవి సమీపంలో ఉన్న ధనుష్కోటి నుంచి శ్రీలంక సమీపంలో ఉన్న మన్నార్ ద్వీపాన్ని కలుపుతూ ఈ వంతెన నిర్మాణం ఉంటుంది. ధనుష్కోటి నుంచి మన్నార్ ద్వీపం మధ్య అంతా సముద్రమే ఉన్నప్పటికీ లోతు మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అక్కడ ఇప్పటికీ ఆ రాతి వంతెనకు సంబంధించిన రాళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. స్థానిక ఆలయ వర్గాల సమాచారం ప్రకారం 50 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన 15వ శతాబ్దం వరకు సముద్ర మట్టానికి పైనే ఉండేది. 1480లో సంభవించిన పెను తుఫాను దాటికి ఆ వంతెన కుంగిపోయింది. ఇక రామసేతు నిర్మాణం మానవ నిర్మితమా కాదా అన్న అంశంపై కూడా ఎన్నో వాదనలున్నాయి. ఇస్రోలోని స్పేస్ అప్లికేషన్ సెంటర్కు చెందిన మెరైన్ అండ్ వాటర్ రిసోర్సెస్ గ్రూప్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తదితర సంస్థలతో పాటు దేశ విదేశీ సైంటిస్టుల బృందాలు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ఇక్కడ పరిశోధనలు జరిపాయి. భారత్ నుంచి శ్రీలంకను వేరు చేసే క్రమంలో సున్నితమైన సున్నపు రాయి గుట్టలు ముక్కలు ముక్కలయ్యాయని, అనంతరం ఆ రాతి ముక్కలే వంతెనగా రూపాంతరం చెందాయని, కాబట్టి అది కృత్రిమ వంతెనే అనే కొందరు పరిశోధకులు పేర్కొన్నారు. దాదాపు 103 చిన్న చిన్న గుట్టల నిర్మాణమే ఆడమ్ బ్రిడ్జ్ అని మెరైన్ అండ్ వాటర్ రిసోర్సెస్ గ్రూప్ పేర్కొంది. ఇలా
రామసేతు కాల్పనికం మాత్రమే అని శాస్త్రీయ పరిశోధనలు చెప్తూ వస్తున్నాయి. కానీ కోట్లాది మంది హిందువులు మాత్రం ఇది ముమ్మాటికి వానరసేన నిర్మించిన రామవారధే అని నమ్ముతోంది. తాజాగా వాళ్ళ నమ్మకమే నిజమని తేల్చింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. భారత్ శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదు, అది ముమ్మాటికి నిజమని వెల్లడించింది. విజ్ఞానానికి విశ్వాసాలకు మధ్య జరిగే నిరంతర సంఘర్షణలో ఇప్పటి వరకు కొరకరాని కొయ్యగానే మిగిలిపోతూ వచ్చిన రామసేతు మిస్టరీకి ఈరోజు ఇస్రో ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ విషయాన్ని ప్రతి హిందువు కూడా గర్వంగా చెప్పుకుందాం. జై శ్రీరామ్, జై హింద్.